దేవుడు ఏమంటున్నాడు ఆయన గురించి? ఎందుకు దేవుడు నేనే అని చెప్పుకోవాలి? నేనే దేవుణ్ణి అని ఎందుకు చెప్పుకోవాలి? దేవుడు మనుషులు నేను మనిషినే, నేను కూడా మనిషిని అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనుషులు ఎంతమంది ఉన్నారు? మనుషులు చాలామంది ఉన్నారు. అందుకే నేను కూడా మనిషిని అని చెప్పుకోవచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి నేను కూడా దేవుణ్ణే అని చెప్పుకోవడానికి వీలు లేదు. నేను కూడా మనిషిని అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనుషులు కోట్ల మంది ఉన్నారు. కానీ నేను కూడా దేవుణ్ణి అని చెప్పుకోవద్దు, ఎందుకంటే దేవుడు ఒక్కడే. మీకు అర్థం కావడం, ఇంకా మీకు అర్థం కావడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ ఊరిలో నేనే సర్పంచ్ అన్నాడు అనుకోండి, బాగుంది. సర్పంచ్ వచ్చి నేనే సర్పంచ్ అంటే బాగుంది. ఇప్పుడు సర్పంచ్ పక్కకి ఇంకోటి వచ్చి నేను కూడా సర్పంచ్నే అంటే ఎట్లుంటుంది? పెద్ద కాలేజ్, యూనివర్సిటీ ఉంది, నేను కూడా స్టూడెంటే అంటే తప్పలేదు. కానీ కాలేజీలో ఎవర్రా ఫస్ట్ అంటే నేను కూడా ఫస్టే అనొచ్చా? ఫస్ట్ అనేది ఒకరికి మాత్రమే సంబంధించింది. ఇప్పుడు భారతదేశ ప్రధాని ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు, ప్రధానమంత్రి. ఇప్పుడు ఆయన వచ్చి నేను కూడా ప్రధానమంత్రినే అంటాడా? ఏమంటాడు ఆయన? నేనే భారతదేశానికి ప్రధానమంత్రిని, ఐ ఆమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాడు. కానీ ఐఎమ్ ఆల్సో అనడు, నేను కూడా అనడు, ఎందుకంటే ప్రధానమంత్రి ఒక్కడే. రేవంత్ రెడ్డి వచ్చి నేను కూడా సీఎం అనడు, నేనే తెలంగాణకు సీఎం అంటాడు. ఎందుకంటే అది ఒకరికి మాత్రమే సంబంధించిన స్థానం. ఇప్పుడు దేవుడు అనే ఈ స్థానం కూడా 100 మందికి, కోట్ల మందికి సంబంధించింది కాదు, ఒక్కనికి మాత్రమే సంబంధించింది.